అఖిలపక్ష ఎంపీ సమావేశంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బనకచెర్ల ద్వారా ఏపీ 300 టీఎంసీలు వాడుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోందని, రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు ప్రణాళికలు రచిస్తోందన్నారు. బనకచెర్ల ద్వారా మొదటి దశలో ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తామన్నారు. రెండో దశలో బొల్లాపల్లికి తరలిస్తారని చెప్పారు. మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు తరలిస్తారని మంత్రి వెల్లడించారు. దాదాపు 82,000 కోట్ల వ్యయంతో ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టిందని అన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ సీనియర్ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రుడు అసౌద్దీన్ ఓవైసీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరిమణి టీకే అరుణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, అధికారులందరికీ, ప్రియ మిత్రులు అందరికీ నమస్కారం. సారీ కిరణ్, గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయంలో ముఖ్యమంత్రి గారి సలహా మేరకు అఖిలపక్ష పార్లమెంట్ సభ్యుల ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాని కోసం, తెలంగాణ రైతాంగాని కోసం ఇది చాలా చాలా ముఖ్యమైనదిగా మేము భావించి ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని ముఖ్య విషయాలు మీ అందరికీ తెలియజేసి మీ అభిప్రాయాలు, మీ సూచనలన్నీ తీసుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలో ద వే ఫార్వర్డ్ ఫైనలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా నేను, మా అధికారులు ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాము. హౌ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి డెట్రిమెంటల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేసి, ఆ తర్వాత మరి మీ అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ముందుకు పోవాలి, వే ఫార్వర్డ్ అని చెప్పి మేము ఆలోచన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలని సంప్రదించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు పోవాలి, తెలంగాణ ప్రజలు, రైతులకి మేలు చేయడానికనే మా ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సో సీఎం గారు, విత్ యువర్ పర్మిషన్ విల్ స్టార్ట్ ది ప్రెజెంటేషన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్, అంటే ఈ బంకచెర్ల స్కీమ్ లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. దే హావ్ సబ్మిటెడ్ ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ఫార్వర్డెడ్ టు us and all Godavari co-basin states, asking us for inviting our comments on this. So then, what in our view are the violations of law and of AP Reorganization Act? What are the violations of Godavari Water Dispute Tribunal Award? What are the observations of Central Water Commission, CWC and NWD on water availability? What are our concerns about the scheme? What are the steps we have taken so far?
and what is the way forward. Next. About the Godavari River, all of you are very familiar, but I'll just repeat a few main points. It's a river in the Deccan Plateau and the second largest river in India after the Ganges. River originates in the Western Ghats near Triambakeshwar in the Nasik district of Maharashtra at an elevation of 1067 meters. River is 1465 kilometers long and flows through Maharashtra, Telangana and Andhra Pradesh until it empties into Bay of Bengal. Catchment contribution is from the states of Maharashtra, Karnataka, Madhya Pradesh, Chhattisgarh, Odisha, Telangana and Andhra Pradesh. Principal tributaries include rivers Pravara, Purna, Manjira, Maner, Penganga, Varda, Vainganga, Pranay.